రెస్ట్ ఏపీఎస్ గురించి తెలుసుకుందాం. రెస్ట్ ఏపీఎస్ ఇస్ నథింగ్ బట్ ద representational application transfer protocol. Okay. REST APIs operates on the simple request and response system అన్నమాట. సో సింపుల్గా రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఈ సిస్టమ్ని ఆపరేట్ చేసేది REST APIs. సో client can make a request using the HTTP modules and the server returns or database returns the response to the client. సో రెస్పాన్స్ ఎలా వస్తుంది? క్లయింట్ డేటాబేస్ నుంచి ఎవరు రిక్వెస్ట్ చేస్తారో క్లయింట్ రిక్వెస్ట్ చేస్తారు. క్లయింట్ కెన్ మేక్ ఏ రిక్వెస్ట్ దేని ద్వారా? హెచ్టిటిపి మాడ్యూల్స్. క్లయింట్ అనేవాడు హెచ్టిటిపి మాడ్యూల్స్ని యూజ్ చేసుకొని రిక్వెస్ట్ని డేటాబేస్కి పంపితే లేదా సర్వర్కి పంపితే సర్వర్ ఆ రిక్వెస్ట్ని తీసుకుని రెస్పాన్స్ని ఇస్తుంది. జేసన్ ఫార్మాట్లో రెస్పాన్స్ ఇస్తుంది క్లయింట్కి. సో ఇది ఏపీఐ ప్రాసెస్ అనమాట. కొద్దిగా బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట రెస్ట్ ఏపీఎస్ గురించి. సో వన్ ఫార్మ్లో చెప్పాలంటే క్లయింట్ కెన్ మేక్ ఎ రిక్వెస్ట్ యూజింగ్ ద హెచ్టిటిపి మాడ్యూల్స్ అండ్ ద సర్వర్ రెస్పాన్స్ టు ద క్లయింట్ హెచ్టిటిపి స్టేటస్ కోడ్తో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెస్ట్ ఏపీఎస్ మనం తెలుసుకోవాలంటే మనం రెస్ట్ ఏపీఎస్ గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా మనకి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి తెలియదు కాబట్టి క్లయింట్ అనేవాడిని మనం ఏమనుకుంటాం? ఫ్రంట్ ఎండ్. సో క్లయింట్ అనేవాడు మనం ఫ్రంట్ ఎండ్ అనుకుంటే, సర్వర్ అనుకుంటే మనం డేటాబేస్ అనుకుంటే, సో ఈ రెండింటి యొక్క కమ్యూనికేషన్ ఆర్కిటెక్చర్. సో క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఫ్రంట్ ఎండ్లో మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఆర్డర్ ఇవ్వాలన్నా లేదా ఏదైనా డేటా కావాలన్నా, స్ట్రక్చర్ డేటా కావాలన్నా, అన్స్ట్రక్చర్ డేటా కావాలనుకున్నా సో ఫ్రంట్ ఎండ్లో ఇలా డిస్ప్లే అవుతుంది. సో మన ఇలా డిస్ప్లే అవుతుంది కాబట్టి రిక్వెస్ట్ సిస్టమ్ ఏదో ఒక రిక్వెస్ట్ తీసుకొస్తే ఆ రిక్వెస్ట్ వెళ్ళి బ్యాక్ ఎండ్లోకి వెళ్ళద్ది. బ్యాక్ ఎండ్ సర్వర్లోకి వెళ్తే సర్వర్లోకి వెళ్ళిన తర్వాత ప్రాసెసింగ్ జరిగి డేటాబేస్లో మనం ఇచ్చిన రిక్వెస్ట్ ఉందో లేదో అది ఫెచ్ చేసి ఆ డేటాను ఫెచ్ చేసి తర్వాత ఆ ప్రాసెసింగ్లో రెస్పాన్స్ ద్వారా సో ఫ్రంట్ ఎండ్ చూపిస్తుంది. అది ఇమేజ్ అయితే ఇమేజ్ చూపిస్తుంది, లేకపోతే వీడియో అయితే వీడియో, సమ్ టెక్స్ట్ కంటెంట్ అంటే టెక్స్ట్ కంటెంట్. సో ఇలాగ మనం ఇచ్చిన రిక్వెస్ట్ని సర్వర్కి వచ్చి సర్వర్ ద్వారా ప్రాసెసింగ్లో డేటాబేస్లో ఉన్న డేటాలో ఫెచ్ చేసి సో రెస్పాన్స్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక MCAcoding.com అని కొట్టామంటే యూట్యూబ్లోకి వెళ్ళి సో అది మనం రిక్వెస్ట్ ఇచ్చాం MCAcoding.com అని. సో బ్యాక్ ఎండ్లోకి వెళ్ళద్ది. బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి ప్రాసెసింగ్ చేస్తుంది. యూట్యూబ్ సర్వర్లోకి వెళ్ళి ఇప్పుడు యూట్యూబ్ డేటాబేస్లోకి వెళ్ళి ఫెచ్ చేస్తుంది MCAcoding.com. ఫెచ్ చేసినందుకు MCAcoding.com URL వస్తుంది. అదే రెస్పాన్స్ ప్రాసెసింగ్లోకి వచ్చిన తర్వాత రెస్పాన్స్ డేటాబేస్లో చూపిస్తుంది. ఇప్పుడు MCAcodingలో చేసిన వీడియోస్ అన్ని డిస్ప్లే అవుతాయి అన్నమాట ఫ్రంట్ ఎండ్లో. సో మన ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటి? MCAcoding.com. సో ఫెచ్ అయింది డేటాబేస్లో, యూట్యూబ్ డేటాబేస్లోకి వెళ్ళి MCAcoding.com ఛానల్ ఉందా, అందులో ఏం వీడియోస్ ఉన్నాయని రెస్పాన్స్ మనం చూపిస్తుంది అనమాట. దీన్నే మనం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటాం. క్లయింట్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్ అండ్ సర్వర్ అంటే డేటాబేస్. సో ఈ రెండు యొక్క బోత్ ఏంటి? ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. సో ఈ మ్యూచువల్ కనెక్షన్, ఈ మ్యూచువల్ కమ్యూనికేషన్నే మనం ఏమంటాం? సర్వర్ ఆర్ క్లయింట్. ఈ రెండింటి యొక్క కమ్యూనికేషన్నే మనం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అని చెప్తాం. సో బేసిక్గా ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. దెర్ ఆర్ 3 కాంపోనెంట్స్ ఇన్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఫ్రంట్ ఎండ్ and second one is the back end, then finally database. So front end, back end, database, there are 3 components in client server architecture. And go for the where can store the data eక్కడ స్టోర్ అయింది? డేటాబేస్లో డేటా స్టోర్ అయింది. డేటా స్టోర్ అయిన తర్వాత అది బ్యాక్ ఎండ్లోకి వచ్చి బ్యాక్ ఎండ్లో వచ్చిన తర్వాత బ్యాక్ ఎండ్లో ఉన్న డేటా అది జేసన్ ఫార్మాట్లోకి వచ్చి జేసన్ ఫార్మాట్ నుంచి ఫ్రంట్ ఎండ్లోకి మనకు కావాల్సిన రెస్పాన్స్ కింద తయారైంది. సో చెప్పాం కదా, ఇమేజెస్ కానీ లేదా వీడియోస్ కానీ టెక్స్ట్ కంటెంట్ కానీ. సో ఈ ఫార్మేషన్నే సో ఈ యొక్క సిరీస్నే మనం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటాం. డేటాబేస్లో ఉన్న డేటా డేటాబేస్లో ఉన్న డేటా బ్యాక్ ఎండ్కి వచ్చి బ్యాక్ ఎండ్ నుంచి తర్వాత జేసన్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయ్యి దాని రెస్పాన్స్ ద్వారా ఫ్రంట్ ఎండ్లో మనకు డిస్ప్లే అయింది. సో ఇలా మనం గెట్ చేస్తాం అనమాట డేటాని. సో అండ్ ఫైనల్లీ ఈ రెస్ట్ ఏపీఐస్ని యూజ్ చేయడానికి మనకి ఈ డేటాని మనం యూజ్ చేయడానికి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ అసలు ఆర్కిటెక్చర్లో ఆ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో మనకి యూజ్ చేసే మెయిన్గా కామన్గా యూజ్ చేసే మెథడ్స్ ఉంటాయి. హెచ్టిటిపి మెథడ్స్ అని చూసాం కదా. క్లయింట్ కెన్ మేక్ ఏ రిక్వెస్ట్ యూజింగ్ ది హెచ్టిటిపి మాడ్యూల్స్ అన్నాం కదా.
ఆ హెచ్టిటిపి మాడ్యూల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. హెచ్టిటిపి మాడ్యూల్సే ఇవి అనమాట. మెథడ్, మీనింగ్, ఎగ్జాంపుల్. సో దేర్ ఆర్ 4. గెట్, పోస్ట్, పుట్, డిలీట్. సో ఇవి మెయిన్గా యూజ్ చేస్తాం. ఇంకా ఉన్నాయి మనం మెయిన్గా యూజ్ అయ్యే మట్టుకి ఈ మట్టుకి గెట్. గెట్ అంటే ఏంటి? రీడ్ ద డేటా. సో రీడ్ ద డేటా అంటే గెట్ యూజర్ లిస్ట్. సో గెట్ మెథడ్ మనం యూజ్ చేసినప్పుడు హెచ్టిటిపి మాడ్యూల్స్లో మనకి రీడ్ ద డేటా, అదే డేటాని రీడ్ చేయడానికి వస్తుంది అనమాట. సో మనం దీన్ని చూస్తే ఇక్కడ చూసామంటే యూట్యూబ్లో కొట్టగానే ఇప్పుడు మనం ఎంసీఏ కోడింగ్ అని కొట్టుగానే ఎవరి ఛానల్ వస్తుంది? ఎంసీఏ కోడింగ్ ఛానల్. ఇది జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ. సో మన ఛానల్ వచ్చింది. సో అలాగే మనం ఎంసీఏ కొట్టగానే మనకి ఎంసీఏ కోడింగ్.com అని ఎలాగైతే రీడ్ అయ్యింది, ఎగ్జాంపుల్ డేటా గెట్ లిస్ట్ వచ్చింది, ఎంసీఏ లిస్ట్ అని ఎలా వచ్చిందో, సో అలా ఇలా యూజ్ చేసేదాన్నే ఎంసీఏ అని కొట్టగానే యూట్యూబ్లో ఎలాగ ఎంసీఏ డేటా వచ్చింది. సో అలాగా ఏదైనా గెట్ చేయడానికి డేటాని ఏదైనా మనం రీడ్ చేయాలన్నా, చూడాలన్నా, చదవాలన్నా ఈ గెట్ మెథడ్ని యూజ్ చేస్తాం. యూజర్స్ లిస్ట్ వస్తుంది, ఐటమ్ లిస్ట్ వస్తుంది. సో వాట్ ఎవర్ యూ వాంట్ జస్ట్ రీడ్ చేయడం మట్టికి అనమాట. పోస్ట్ అంటే ఏం చేయాలంటే క్రియేట్ చేయడం కోసం, క్రియేట్ ద డేటా, న్యూ డేటాని క్రియేట్ చేయడం కోసం పోస్ట్ అనే మెథడ్ యూజ్ చేయడం అంటే. సో పోస్ట్ అనే మెథడ్ని ఎలా ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ నేను గిట్ హబ్ ఇచ్చా. గిట్ హబ్లో నాకు ఆల్రెడీ అకౌంట్ లేదని న్యూ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఏం చేయాలి? గెట్ ద న్యూ డేటాని యాడ్ చేయాలి. ఈమెయిల్ యాడ్ చేయాలి, నా పాస్వర్డ్ యాడ్ చేయాలి, నా యూజర్ నేమ్ యాడ్ చేయాలి, ఒకవేళ కంట్రీ ఏంటో యాడ్ చేయాలి. సో ఈ గెట్ డేటా మొత్తం అంతా చేసి క్రియేట్ అనే బటన్ నొక్కితే న్యూ డేటా ఫామ్ అయ్యి నాకు గిట్ హబ్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ పోస్ట్ అనే మెథడ్తో మనం క్రియేట్ చేయొచ్చు, న్యూ డేటాని క్రియేట్ చేయొచ్చు. సో అలాగే పుట్ అనే మెథడ్ అప్డేట్ ద డేటా. సో ఇలాగా మనం క్రియేట్ అకౌంట్ అయిపోయిన తర్వాత నాకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకో, చాలా మంది పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటారు, స్ట్రాంగ్ పాస్వర్డ్. సో సెకండ్ క్రియేట్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటున్నాం. ఇలాంటి అప్డేషన్స్ ఏమైనా కావాలంటే న్యూ అప్డేట్స్ ఏమైనా కావాలంటే మన అకౌంట్లో కానీ, మన పేరు నేమ్లో కానీ, మన కంట్రీలో కానీ, మన మెయిల్లో కానీ, సో పుట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో అండ్ ఫైనల్లీ డిలీట్ అనే మెథడ్ ఏం చేస్తాం? రిమూవ్ చేయడానికి. సో బ్యాక్ వెళ్ళి ఏ అకౌంట్ అయినా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయినా, లేకపోతే గిట్ హబ్ అయినా, తర్వాత ఏదైనా లేకపోతే నీ యూట్యూబ్ ఛానల్ని తీసేయాలన్నా, సో ఇలాంటివి డిలీట్ అనే మెథడ్. ఇలాగా రియల్ టైంలో మన ఎగ్జాంపుల్ చూసాం కదా, దీస్ ఆర్ ద 4 మెయిన్ కామన్లీ యూజ్డ్ హెచ్టిటిపి మాడ్యూల్స్. సో వీటిని రెస్ట్ ఏపీఎస్ అంటారు. ఈ రెస్ట్ ఏపీఎస్లో ఈ గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అనేవి చాలా బాగా యూజ్ చేస్తారనమాట. సో యూజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం? రెస్ట్ ఏపీఎస్ చూస్తాం. రెస్ట్ ఏపీఎస్ క్లయింట్ కెన్ మేక్ ఏ రిక్వెస్ట్ యూజింగ్ ద హెచ్టిటిపి మాడ్యూల్స్. ఆ హెచ్టిటిపి మాడ్యూల్స్ గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అయి ఉండొచ్చు. దెన్ అండ్ సర్వర్ రిటర్న్స్ ద రెస్పాన్స్ విత్ అన్ హెచ్టిటిపి స్టేటస్. సో క్లయింట్ అండ్ సర్వర్ మెథడ్ గురించి కూడా చూస్తాం. క్లయింట్ అంటే ఫ్రంట్ ఎండ్ అని, సర్వర్ అంటే బ్యాక్ ఎండ్ అని. సో అండ్ ఈ మ్యూచువల్ కనెక్షన్, క్లయింట్ అండ్ సర్వర్ మ్యూచువల్ కమ్యూనికేషన్ ద్వారానే క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ వర్క్ అవుతుందని చూసాం. అండ్ ఫైనల్లీ 3 కాంపోనెంట్స్ ఉంటాయని, ఒకటి ఫ్రంట్ ఎండ్ అని, అండ్ సెకండ్ వన్ బ్యాక్ ఎండ్ అని, అండ్ థర్డ్ వన్ డేటాబేస్ అని చూసాం కదా. సో వేర్ కెన్ స్టోర్ ద డేటా అంటే డేటాబేస్లో స్టోర్ అయ్యింది. దాని ద్వారా బ్యాక్ ఎండ్కి వస్తుంది. బ్యాక్ ఎండ్కి వచ్చి జేసన్ ఫార్మాట్లో ఫామ్ అయ్యి తర్వాత ఫ్రంట్ ఎండ్లో మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఇమేజెసా, వీడియోసా, టెక్స్ట్ ఏరియాసా, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అని డిస్ప్లే అవుతుందని మనం చూసాం. సో తర్వాత మోస్ట్ కామన్లీ యూజ్డ్ రెస్ట్ ఏపీఐస్ ఏంటంటే గెట్, పోస్ట్, పుట్. సో సక్సెస్ఫుల్గా మనం రెస్ట్ ఏపీఎస్ గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.